ఇక్కడ తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ పూర్తిగా ప్రవేశపెట్టక ముందే కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి గ్యాస్ ట్రాస్ అంతా ఈ బడ్జెట్ అంతా ఇలానే ఉందని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోయిన విధానం మనం ఎట్లా అనుకోవచ్చు దీన్ని? అదే ఆయన అంటాడు కదా, ఆయన బడ్జెట్ చాలా బాగున్నది, ముఖ్యమంత్రి నాకంటే బాగా చేశాడు అంద కదా, రాజకీయంగా అనగలదా, ఎలాగంటాడు, ఆ గ్రేస్ ఉన్నదా? ఆయన అనవలసి, నన్ను అడిగితే ఆయన కొంచెం పొగడవలసి. మనిషిని కండెమ్ చేయాలంటే లైట్ గా పొగడాలి. ఎలా పొగడాలి? లైట్ గా పొగడాలి. పర్వాలేదు, అతను ఏదో చేశాడు, మనం అన్నిటికీ తిడతామా, ఏదో చేశాడు చూద్దాం పర్వాలేదులే అని బయటకు వస్తే అంతతో ఆగిపోదు. పర్వాలేదు అంటే అది ఫెయిల్ మార్క్ కాదు, పాస్ మార్క్ కాదు. అది ఆయన అనకుండా మీరు అన్నట్టుగా అది ఇది అన్నాడు కాబట్టి అది పెద్ద ఎక్స్పెక్టెడ్ కదా అంటారు అందరు. తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ వస్తే అందరూ ఎంత చూస్తారు, అటు రేవంత్ రెడ్డి కానీ మంత్రులందరూ కానీ అందరూ చూస్తారు, అందరికీ సమాధానం చెప్తారు, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు, సొంత పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తారు. కానీ వచ్చిన రోజు ఆయన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? ప్రజలందరూ ఏం అర్థం చేసుకోవాలి? ఒకటి మనం ప్రిడిక్ట్ చేయలేం కదా, ఓడిపోయిన మనిషి చేసేదంతా తప్పుగానే కనపడతారు, గెలిచిన మనిషి కరెక్ట్ గానే అంతా బాగా చేస్తున్నాడు అనిపిస్తాడు. ఓడిపోయాక ఆయన చేతిలో ఇనిషియేటివ్ లేదు కదా. ఆయన ఈవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాడు, తక్కువ మెజారిటీతో అవనే ఎక్కువ అవనాయి. ఇప్పుడు ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం తిట్టినా ఆయన ఏమవుతుంది? ఇంకా జాగ్రత్తగా ఉంటారు, మళ్ళీ విమర్శిస్తున్నారు, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఇంకా కష్టపడి. ఒకటి ఏమిటంటే ఇమీడియట్ గా క్రిటిసిజం అనేది, విమర్శ అనేది రాజకీయంలో చాలా కేర్ఫుల్ గా చేయాలి, టైం చేయాలి. అస్తమానం క్రిటిసైజ్ చేస్తే వాల్యూ ఉండదు. తర్వాత మీరు సహాయపడేటట్టుగా క్రిటిసైజ్ చేస్తే మీ అపోజిషన్ సహాయం వస్తుంది. నరేంద్ర మోడీ జాగ్రత్త పెడుతున్నారు కదా, ఇండియా అలయన్స్ ఆయన జాగ్రత్త చేస్తున్నారు కదా. ఆంధ్రాకి డబ్బు ఇచ్చాడు, బీహార్కి ఇచ్చాడు. అందరూ ఏమో బీహార్కి ఏదో రాజకీయంగా ఇవ్వలేదు. బీహారు 2000 సంవత్సరంలో బీహార్ నుంచి జార్ఖండ్ వెళ్ళిపోయింది. అప్పుడు గవర్నమెంట్ ఏమన్నారంటే మీకు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తాం, అన్ని ఇస్తాం అని వాజ్పేయి చెప్పారు. ఎందుకు చెప్పారంటే జార్ఖండ్ లో భారతదేశంలో అన్నిటికంటే 3 పెద్ద స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. టాటా, జిందల్స్, బొకారో. అందరూ విన్నారు కదా, బొకారో గవర్నమెంట్ 3 స్టీల్ ప్లాంట్స్ జార్ఖండ్ లో ఉన్నాయి. దేశానికి 27% బొగ్గంతా జార్ఖండ్ నుంచి వస్తుంది. ఈవేళ 26,000 కోట్లు టన్ను బొగ్గు జార్ఖండ్ నుంచి వస్తుంది. ఈ డబ్బంతా వెళ్ళిపోయింది, బీహార్కి ఏం మిగలలేదు. కాబట్టి వాళ్ళకి ఆ రోడ్లని, ఆ బ్రిడ్జ్ అని, బక్సర్లో బ్రిడ్జి 60 సంవత్సరాలు బట్టి డిమాండ్ చేశారు. సో మనం ఎలా చూస్తాం? నరేంద్ర మోదీ జాగ్రత్తగా ఏదో అడిగింది ఇచ్చే, ఏదో చేద్దాం, ఏదో 2 రాష్ట్రాలతో గొడవ ఏంటని ఇచ్చాడు. సో అది కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు, ఎవరు మీకేమెవరు మాతో వచ్చేయండి అన్నారు కాబట్టి జాగ్రత్త పడ్డారు. అది సైలెంట్ గా ఉంటే ఎలా వెళ్ళునో, పట్టించుకోపోదునో మనకు తెలియదు కదా. ఈవేళ విమర్శ అనేది టైమ్లీగా చేయాలి, కేర్ఫుల్ గా చేయాలి. విమర్శ చేయడానికి ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే బడ్జెట్ ఏదైతే యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో, యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని కొంతమంది మంత్రులు కూడా అసెంబ్లీలో కూడా కొందరు చెప్తున్నారు. ఇనిషియేటివ్ గా పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు కూడా ఇనిషియేటివ్ తీసుకొని చెప్తా ఉన్నారు. సో నిజంగానే ఎందుకు ఇక్కడ తెలంగాణకు మొండి చేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం? నేను ఒకటి అనుకుంటున్నా, నా వ్యూ ఎప్పుడు అది తెలంగాణ అని కాదు, ఇది ఈవేళే నెక్స్ట్ బడ్జెట్ కి ప్రిపేర్ అవ్వాలి ప్రతి రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ ఉన్నదనుకో, ఈవేళకే అవ్వాలి. ఈ బడ్జెట్ లో ఏమి ఇచ్చారు మీకు? 500 కంపెనీస్లో ఒక్కో కంపెనీకి 500 మందో 1000 మంది అప్రెంటిసెస్ డబ్బు ఇస్తామన్నారు. హైదరాబాద్ లో 500 టాప్ కంపెనీలో 200 ఉన్నాయి కదా. ఇన్ఫోసైజ్ అనుకో, టాటా, సిసి అందరూ ఉన్నారు. ఇమీడియట్ గా గవర్నమెంట్ ట్యాకిల్ చేసి ఇక్కడి నుంచి అప్రెంటిసెస్ పెట్టుకోండి అంటే వాళ్ళకి నెలకి 1000-2000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలి? నెక్స్ట్ బడ్జెట్ ఇప్పుడు నుంచి ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్స్ తెప్పించి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తెప్పించి, ఆఫీసర్ని పంపించి రోజు వారం మానిటర్ చేస్తే అవి వచ్చేస్తాయి. నెక్స్ట్ అవి వచ్చేస్తాయి. నేను ఈ రాష్ట్రం అలా చేయలేదు, ఇలా చేయలేదు అంటలేదు. ఆ ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇప్పుడు నుంచే చేయాలంట. తెలంగాణ ఇవాళ నుంచి చేయమని చెప్తున్నా. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ 5 రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రం, టెక్నాలజీ రాష్ట్రం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర
రకంగా క్యాల్కటా కూడా టెక్నాలజీ అంటే టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఎన్నో చేయవలసిన రాష్ట్రాలు ముందరికి వెళ్ళిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే 1,50,000 ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడ పెట్టారు ఇప్పటికి? తమిళనాడులో పెట్టారు, కర్ణాటకలో పెట్టారు, పెడుతున్నారు, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా పెట్టొచ్చు కదా. వాళ్ళు ఏర్పాట్లు చేస్తే 1,50,000 హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. హై పేయింగ్ అంటే నెలకి 10,000 కాదు, నెలకి 40,000-50,000 వస్తాయి. లేబరర్ కూడా, అసెంబ్లీ వర్కర్ కూడా. సో అవన్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకి గొప్ప అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆంధ్రాకి లేవు. అడ్వాంటేజెస్ ఉన్నాయి. పెద్ద సిటీ ఉన్నది, క్లైమేట్ మంచిది ఉన్నది, భూమి ఉన్నది, ప్రజలు కూడా హార్మోనియస్ గా వెళ్ళేవాళ్ళు. అది ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు అని నేను భావిస్తాను. తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణకి ఏంటంటే హై వాల్యూ క్రాప్స్కి వెళ్ళాలి. హై వాల్యూ అంటే 1,00,00,000 ఎకరాలు ఏదో నీరు ఇచ్చామన్నారు, ఉపయోగం లేదు. వరి అనేది అసలు ఉపయోగం, వాల్యూ లేదు క్రాప్. వాళ్ళు పల్సెస్కి వెళ్ళాలి, పప్పులకి వెళ్ళాలి, ఆయిల్ సీడ్స్కి వెళ్ళాలి, ఆక్వా కల్చర్కి వెళ్ళాలి, టీ వేయొచ్చు, కొన్ని జిల్లాల్లో కాఫీ వేయొచ్చు, హైట్ ఉన్నది, అడవి ప్రాంతాలు ఉన్నాయి, ఆ ట్రైబల్ ఏరియాస్ అంతా హై వాల్యూ. ఎకరానికి ₹1,00,000 ఆదాయం, 50,000, 60,000 ఆదాయం వస్తుంది. రైస్కి ఎంత ఆదాయం వస్తుంది? 20,000, 15,000 వస్తుంది సంవత్సరం. 20,000, 50,000, 70,000. హార్టికల్చర్, ఫ్లారికల్చర్ అన్నిటికీ హై వాల్యూ అగ్రికల్చర్కి వెళ్ళిపోమని చెప్తాను. రెండోది ఏంటంటే కారిడార్ అడగమంటాను. కర్నూలు హైదరాబాద్ కారిడార్ 100 మైళ్ళే కదా, అది డెవలప్ చేయమంట. విశేషమైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఆ కారిడార్. అవి కొంచెం చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఉన్నాయి తెలంగాణకి, ఖర్చు లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హై స్పీడ్ రైల్ పెట్టమని సెంట్రల్ గవర్నమెంట్ అంటే పెడతారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పెడుతున్నారు. ఇది కర్నూలు హైదరాబాద్ హై స్పీడ్ రైల్వే. కర్నూలు నుంచి బెంగళూరుకి లింక్ పెట్టారు ఆ కొత్తగా. ఇది కర్నూలు నుంచి హైదరాబాద్ కూడా లింక్ పెట్టమనొచ్చు కారిడార్. ఎందుకు చేయొచ్చు, మరి చేస్తారని నేను భావిస్తాను. మారుతారు. తెలంగాణకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఆటో పైలట్ మీద ఉన్నదని చెప్తా. ఎవరు ఏం చేసినా చేయకపోయినా క్వైట్ గా పరిపాలిస్తే తెలంగాణ ముందరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ మొమెంటం ఉన్నది, ఆ గాలి ఉన్నది తెలంగాణ. చాలా క్లియర్ గా మనకి అనాలిసిస్ చేసిన పుల్లారావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.